ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చే అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేటప్పటికి మార్కండేయ మహర్షి ఈ ధర్మరాజు వాళ్ళ ద్వైతవనానికి వచ్చాడు. ఇక అక్కడ దశరథ నందనుడు ఆ శ్రీరాముడు ఇంద్రుడితో సమానమైనవాడు, మహాత్ముడు, యముని నియంత్రించినవాడు, నమూచి అనే రాక్షసుని చంపినవాడు, పాపరహితుడు. అట్టివాడు తండ్రి ఆజ్ఞచే స్వధర్మాన్ని గుర్తించి వనవాసం చేశాడు. సో అరణ్యవాసం అన్నప్పుడు శిక్షించాల్సిన అవసరం లేదు, ఒక నోటి మటిగా చెప్పినా చాలు. అవతల ఉన్నటువంటి వాడు ఎవడైనా గాడి అంతమందించే శక్తి ఉన్నా సరే, సామర్థ్యం ఉన్నా సరే, ఇక్కడ ఏం చేయొచ్చట, మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. నాన్న నువ్వు చెప్పిన నిర్దేశాలు చేస్తా. అలా నువ్వు కూడా యుద్ధంలో క్షమించాలి, నువ్వు కూడా జోదంలో ఓడిపోతే వాళ్ళు ఏ చెప్తా చేయాలి అన్నప్పుడు అరణ్యవాసం ముందే మాట్లాడుకున్నారు కాబట్టి వచ్చావు అంతే. ఇక రాముడి గురించి, అతడు కూడా ఇంద్రుడితో సమానమైన ప్రభావం కలవాడు, మహానుభావుడు, యుద్ధంలో అజేయుడు. అట్టివాడు భోగాలన్నింటిని కూడా విడిచి వనంలో సంచరించాడు. అందువల్ల బలం కలిగినంత మాత్రాన అధర్మం చేయకూడదు. నాకు బలం ఉంది కదని చెప్పేసి ఎదుగుడితే చేయకూడదు, ధర్మబద్ధమైందే చేయాలి. నాయన నభాగుడు, భగీరథుడు మున్నగవారు సాగరాంతం వరకు కల భూమిని జయించి సత్యంతో ఈ లోకాలను కూడా వారు జయించారు. అందువల్ల బలం ఉంది కదా అని చెప్పేసి అధర్మం చేయకూడదు. కాశీ కరుష దేశాలకు రాజైన అలర్కుణ్ణి సత్పురుషునిగా సత్యవ్రతునిగా చెబుతున్నారు. అతడు రాజ్యాలను సంపదలను త్యాగం చేసి ధర్మాన్ని ఆశ్రయించాడు. అందువల్ల బలవంతుని కదా అని చెప్పేసి అధర్మం చేయకూడదు. పురాతనాలైనటువంటి వేదాలలో ధాత అంటే బ్రహ్మ విధించినటువంటి దానిని గౌరవించి ఆచరించడం చేతనే సత్పురుషులైనటువంటి సప్తర్షులు దేవలోకంలో ప్రకాశిస్తున్నారు. అందువలన బలవంతుని కదా అని చెప్పేసి అధర్మం చేయకూడదు. పర్వత శిఖరాల వలె ఉన్నటువంటి మహాబలిష్టమైనటువంటి దంతాలు ఉన్నటువంటి ఈ ఏనుగులను చూడు, ఇవి కూడా బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాయి. ఈ ఏనుగులు అకారణంగా ఎవరైనా ఏమి చేయవండి. సమస్త ప్రాణులు బ్రహ్మ యొక్క విధానం ప్రకారంగా తమ తమ పుట్టుకలకు అనుగుణంగా వివిధ కర్మలను ఆచరిస్తున్నాయి చూడు. అందువల్ల బలవంతుని కదా అని చెప్పేసి అధర్మం చేయకూడదు. కుంతీనందన, నీవు నీ సత్యం చేత, ధర్మం చేత, యథాయోగ్యమైనటువంటి ప్రసంగం చేత, లజ్జమున్నగు సద్గుణాల చేత అన్ని ప్రాణుల కంటే ఉన్నతంగా ఉన్నావు. నీ కీర్తి దీప్తమైనటువంటి ప్రకాశము, అగ్ని సూర్యుల ప్రకాశంలాగా ఉంది నీ కీర్తి. నీ ప్రతిజ్ఞ చేసిన విధంగా కష్టమైన ఈ వనవాసాన్ని గడిపి అనంతరం నీ పరాక్రమంతో ప్రకాశిస్తున్న రాజ్యలక్ష్మిని కౌరవుల నుండి పొందుతావయ్యా. మార్కండేయ మహర్షి తపస్సుల మధ్య స్నేహితులతో ఉన్నటువంటి యుధిష్ఠిరునికి ఈ విధంగా చెప్పి దౌమ్య పాండవుల అనుమతి తీసుకుని ఉత్తర దిక్కునికి బయలుదేరాడు. అంటే ఇక్కడ కూడా మరల ఏంటి, కౌరవులు అన్న వాళ్ళు అంతం కాక తప్పదు, నీ రాజ్యం నీకు మరలా వచ్చింది అని ఇక్కడ కూడా చెప్తున్నాడు. అయినా కానీ కౌరవులు వినకుండా యుద్ధం చేశారంటే ఏమన్నా చెప్పండి. సరే, రేపు రిమైనింగ్ మాట్లాడదాం.